హాయ్ ఫ్రెండ్స్, లడాఖ్లో అయితే మా డే 8 స్టార్ట్ అయిపోయింది. మేమైతే స్టార్ట్ అవుతున్నాం రూమ్ నుంచి. మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటున్నాడు లడాఖ్లో, ఆర్మీ అబ్బాయి. అలా కలుద్దాం అనేసి వెళ్దాం. ఫస్ట్ అయితే లే మార్కెట్ చూపిస్తాను, వచ్చే దారిలోనే ఉంది. ఒకసారి అలా చూసేయండి. చూడండి లే మార్కెట్ ఎంత సైలెంట్గా ఉందో. నైట్ అయితే బాగుంటుందండి. లైటింగ్స్ ఇవన్నీ మంచిగా ఉంటుంది. జనాలు కూడా గట్టిగా ఉంటారు. మ్యూజిక్, ఆర్కెస్ట్రా ఇవన్నీ కూడా అవుతుంటుంటాయి ఇక్కడ. చూడండి ఇప్పుడు కాబట్టి ఇంత సైలెంట్గా ఉంది. చాలా ఎండగా ఉంది కూడా. చూడండి అంతా వుడ్తో అంత మంచిగా చేస్తున్నారు. అది మసీద్ అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాం మా ఫ్రెండ్ శ్రీనిధితో కలవడానికి. చూడండి అసలు బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. మౌంటైన్స్, క్లౌడీగా ఉంది కానీ వర్షం పడే సూచనలు అయితే లేవు. చాలా బాగుంది, నీట్గా ఉంది ఈరోజు వెదర్ అయితే. కాల్ చేశాడు మా ఫ్రెండ్ అయితే. ముందరన ఉన్నాడు ఫ్రెండ్ మా కోసం వెయిట్ చేస్తూ. చాలా దూరం ప్రయాణం చేస్తే మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే మజాయే వేరు. మా ఫ్రెండ్ ఇక్కడే, వాడితో అయితే ఈరోజు మీట్ అయ్యాము. నాకు చాలా సంతోషంగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఎదిరిపోయింది. ఇదిగోండి ఇప్పుడే మన డ్రింక్ ఇవన్నీ అయినాయి. కొంచెం స్నాక్స్ కట్టు తిన్నాం. కష్టపడుతున్నా అజయ్. చాలా బాగా అనిపించింది మా ఫ్రెండ్తో కలిసి. ఎవరున్నారు మనుషులు? అంటే మనుషులు దూరం ఎవరున్నారా? వెళ్ళే విలేజ్లో కానీ అక్కడ కానీ మనకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే ఆ మజా వేరు. షాపింగ్ చేశాను. మీకు తెలిసి తెలియదు ఒక విషయం చూపిస్తుంది చూడండి. ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది కదా, ఎంత ఉంది ప్రైస్? 107. ఇది జస్ట్ 35 రూపీసే పడింది క్యాంటీన్లో. అందుకని నేనేం చేశానంటే 10 చాక్లెట్స్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకుంటామంటే జెండా కనిపిస్తే గుండె గర్వంతో నిండాలి. ఎక్కడ కనిపించినా మనసారా గౌరవించాలి. ఇక్కడైతే ఆక్సిజన్కి చాలా చాలా తక్కువ అనిపిస్తుంది. నాకు నార్మల్గా నడుస్తుంటేనే ఆయాసం వచ్చేస్తుంది. అసలు చాలా మనం ఇక్కడ ఏంటంటారు, ప్రికాషన్స్ తీసుకొని రావాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలంట. నడుస్తుంటే ఆయాసం వచ్చేస్తుంది, నించుంటే ఆయాసం వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్లైట్ అన్న ఎప్పటి నుంచి క్లోజ్ అయిపోతుంటా ఫ్లైట్? 1:30 తర్వాత ఫ్లైయింగ్ క్లోజ్ అయిపోద్దంట. ఓకే, ఈవినింగ్ ఫ్లైట్లు అయితే రావు. అటు నుంచి రావు, ఇటు నుంచి వెళ్ళవు కూడా. ఓకే, ఇదే కదా ఎయిర్పోర్టు. ఇక్కడ దగ్గరలో హాల్ ఆఫ్ ఫ్రేమ్ ఉందంట, అక్కడ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఆర్మీకి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ. యుద్ధాలు జరిగినప్పుడులో ఏవేవి వెపన్స్ వాడారో అవన్నీ ఉంటాయంట. ఒకసారి అలా విజిట్ చేద్దాం. గూగుల్ మ్యాప్లో ఇక్కడ నుంచి రైట్లో ఉంది. వచ్చేసాం. బైక్ అక్కడ పార్క్ చేసాం. ఎవరైతే ఇబ్బంది పెట్టలేదు. రికార్డ్ చేసుకోవచ్చు అనుకుంటా. మేము కూడా రికార్డ్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ విజువల్ అన్నీ మీకు చూపిస్తాను. అప్పుడు పాతకాలం అంటే 1946 కాదు, 1970 ఆ టైంలోన మనకి యూజ్ చేసే వెహికల్స్ ఇవన్నీ అనమాట. స్ట్రాంగ్ ఒరిజినల్ వెహికల్సే, డమ్మీ అనుకోకండి. ఏంటో మరి ఇక్కడేవో మ్యాప్ లాగా ఇచ్చిన ప్లేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ లే అండ్ అరౌండ్. చూడండి ఏమేమి ఇచ్చినారో. కాసేపు మీరు వీడియోని పాజ్ చేసి వేసుకోండి. ఓకే సార్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం లేలో ఉన్నాము. లేలో మనం తిరగాల్సిన, విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే, లే నుంచి పక్కన వెళ్తే శాంతి స్తూప్ అనేసి ఉంటుంది, వెళ్ళకపోతున్నాము. మాకైతే ప్యాంగ్లాంగ్ వెళ్ళాలని ఉంది, తర్వాత చాంగ్లా వెళ్ళాలని ఉంది, ఆ తర్వాత నూబ్రా వ్యాలీ వెళ్ళాలని ఉంది.
ఆ తర్వాత ఇవన్నీ చూస్తుంటే పేర్లు కొంచెం విచిత్రంగా కనిపిస్తున్నాయి, కానీ తిరగాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. మేము అయితే మనాలి వే నుంచి వచ్చాము. సో మనాలిలో ఇవన్నీ కవర్ చేసుకుని వచ్చాము. కానీ చాలా ఇక్కడ వర్షం పడడం వల్ల ల్యాండ్ స్లైడ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మాకు చెప్తున్నారు మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ ఆక్సిజన్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ ఉంటుంది, కాబట్టి మీరు కూడా జాగ్రత్తలు తీసుకొని రావాలి. ఎక్కువ వాటర్ తాగమని చెప్పారు. మేము చాలా వాటర్ తాగుతున్నాం. కానీ నైట్ టైం అయితే ఆక్సిజన్ అందక నిద్ర సరిగ్గా పట్టట్లేదు. చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. ఒక 2 days ఇక్కడే ఉండిపోమని చెప్పారు. తర్వాత అవన్నీ ప్రయాణం మీరు చేయండి అని చెప్పారు. సో మేము కూడా అలాగని ఒక 2 days ఇక్కడ ఉండేసి ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ కోసం అంటే ఆన్లైన్లో చేసుకోమని చెప్తున్నారు. సో ఇక్కడ స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసుకోవాలి. ఇదిగోండి స్కానర్ ఓపెన్ చేసి అందులో ఫిల్ చేసుకోవాలి. మనకి లైట్ సౌండింగ్ ఏదో ఉంటుంది. తర్వాత మ్యూజియం ఉంటుంది. మనమైతే మ్యూజియంని విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. పర్ పర్సన్కి 125 రూపీస్ ఉంటుంది. ఓకే, महीने के अंदर हमारे इंडियन आर्मी के 527 जवान इस देश के लिए शहीद हुए थे। उन शहीदों के बारे में आप लोगों को ब्रीफिंग करने जा रहा हूं। आप लोग अच्छे से सम्मान के साथ सुन लेना। कारगिल एंड सियाचिन गैलरी में मैं आप सभी को हार्दिक स्वागत करता हूं। थैंक यू सर। जय हिंद। कितना है इंडियन आर्मी आता है, अपना फेंसिंग सीख करके चले जाता है। शहीद लोग आता है, अपना फेंसिंग सीख होता है। हमारे फेंसिंग को नाश बनता है। हमारे फेंसिंग को जिस जगह मिलता है उस जगह से उठा के दूसरी और जगह में डाल देता है। उसके बीच में 4-5 फुट और चले जाता है। उसके लिए हमारे सोच रोड के नीचे आता है, फिर वहां पे आता है, क्योंकि वहां पे सीज है। दोनों वेपन के नहीं करते। 2020 की बात कर रहा हूँ अभी मिला के, तब भी मैं इस देश के लिए लड़ूंगा और इस देश के लिए शहीद हो जाऊंगा, बट पाकिस्तान को नहीं छोड़ूंगा। इतना जज्बा रखता था उसको। వీరుల త్యాగానికి జ్ఞాపకాల నిలయం, దేశభక్తితో నిండిన పవిత్ర ప్రదేశం. వారి ధైర్యం చూస్తే గుండె గర్వంతో నిండుతుంది. వారి త్యాగం గుర్తొస్తే కంటతడి పెడుతుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు మనసారా సెల్యూట్. జై హింద్. చూడండి ఫ్రెండ్స్, కార్గిల్ యుద్ధంలో జరిగిన ఇవన్నీ మన ప్లేసెస్. నెక్స్ట్ పాకిస్తాన్ వాళ్ళ వెపన్స్ ఇవన్నీ AK-47, నెక్స్ట్ AK-56 ఈ వెపన్స్ ఇవి. అలా వెళ్తే రైఫిల్ ఇది 7.62 mm G3 అంట, NATO 6. ఇవన్నీ పాకిస్తాన్ వెపన్స్, అంటే పాకిస్తాన్ చైనా, మేడ్ ఇన్ చైనా అనమాట. సో ఇది చూడండి 9 mm హట్చకీస్ బ్రాండ్స్ అంట. ఏంటది బ్లాక్ స్టార్ పిస్టోల్ 9.8 mm అంట. ఇంకా ఇక్కడ రేడియో ఫోన్ ఉంది, బుల్లెట్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ గన్స్ చూడండి, రైఫిల్ 7.62 mm అంట, G3 NATO. అది స్నైపర్ చూడండి, స్నైపర్ అక్కడ ఉంది. ఇది వచ్చేసి RPG-7 రాకెట్ లాంచర్ అంట. ఇవన్నీ చైనా వాళ్ళు యూజ్ చేశారు కార్గిల్ వార్లో. నేను ఇవి కూడా చూడండి. ఇదేంటో అంటే సెలబ్రేషన్ 20 years ఆఫ్ కార్గిల్ వార్ 2019 అంట. అప్పుడు చేశారు ఇదంతే. మన ఆర్మీ ఓషన్ ఇది ఒక మషిన్ గన్ చూడండి, ఇది కూడా పాకిస్తాన్ వాళ్ళదేనంట. MG-A1A విత్ మౌంట్ అంట. ఇది ఒక గన్. నెక్స్ట్ RPG-7 రాకెట్ లాంచర్ అంట. ఇవన్నీ పాకిస్తాన్ వాళ్ళ వెపన్స్, మేడ్ ఇన్ చైనా. కాకపోతే అన్నీ పాకిస్తాన్ వాళ్ళు చైనావే తెచ్చుకుంటారు. 60 mm మోటార్ అంట. మన హైదరాబాద్ అతను చూడండి, సంతోష్ బాబు మహావీర్ చక్ర అతనికి ఇచ్చారు. లోపలికైతే వచ్చేసాము. అసలు అక్కడ మోటివేషన్ స్పీచ్ అయితే మామూలుగా ఇవ్వలేదు. మన ఆర్మీ పడే కష్టం చాలా విన్నాను. అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇక్కడ చాలా ఎండగా ఉంది చూడండి, చాలా వ్యూ బాగుంది.
కార్గిల్ యుద్ధం గురించి కూడా చాలా చెప్పారు. రేపట్లో అనుకున్నానంటే నేను కింద జనంలో ఆర్మీ ఏమో, నా గతం గుర్తొస్తుందేమో, నేను పెద్ద మేజర్ ఏమో అని నాకు అనిపించింది. కానీ అదంతా ఒక బ్రహ్మాని తర్వాత తెలిసింది నాకు.